అది 1985 అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం. సరిగ్గా రాత్రి 2 గంటలు. వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి. మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అదే సమయంలో మీ బెడ్రూమ్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంది. ఆ సౌండ్కి మీకు మెలకు వచ్చి చూసేసరికి ఎదురుగా చీకట్లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని చేతిలో గన్, బెల్ట్, కత్తి, ముఖం మొత్తం చీకట్లో ఉంది. మీకు అతనెవరో తెలీదు, అతనికి మీరెవరో తెలీదు. కానీ అతని గన్ మాత్రం మీ వైపే పాయింట్ చేస్తుంది. ఎందుకంటే ఆ రాత్రి కాలిఫోర్నియా వీధుల్లో తిరుగుతున్నది ఒక మనిషి కాదు, నిద్రలో ఉన్న మనుషుల్ని వేటాడే రాక్షసుడు. అతని పేరు రిచర్డ్ రేమ్రేజ్. కానీ ప్రపంచం అతన్ని పిలిచే పేరు ద నైట్ స్టాకర్. హలో గైస్, ఇది కేవలం కథలు చెప్పే ఛానల్ కాదు, ప్రపంచం దాచిపెట్టిన విచిత్రమైన నిజాల వేట. ఆ క్రమంలోనే సైకో సిరీస్లో భాగంగా మీ ముందుకు తీసుకువచ్చే మొదటి స్టోరీ ద నైట్ స్టాకర్. ఇది నార్మల్ స్టోరీ కాదు, కాలిఫోర్నియాని కొన్ని ఏళ్ళు నిద్రపోకుండా చేసిన ఒక రియల్ సైకో గడి స్టోరీ. 1960 ఫెబ్ 29 టెక్సాస్ స్టేట్లోని ఎల్ పోసా నగరంలో రిచర్డ్ పుట్టాడు. చూడ్డానికి మామూలు పిల్లోడే, ఇతరులాగే బయట తిరిగేవాడు. కానీ అందరి సీరియల్ కిల్లర్స్ లాగే అతని బయట రూపం సాధారణమైన అతని ఇంట్లో మాత్రం నరకం చూసేవాడు. రిచర్డ్ తండ్రి జూలియన్ రేమ్రేజ్ చాలా క్రూరుడు. చిన్న చిన్న తప్పులకే రిచర్డ్ని దారుణంగా కొట్టేవాడు. వాళ్ళ నాన్న వల్ల రిచర్డ్కి చిన్న వయసులోనే 2 సార్లు తీవ్రమైన హెడ్ ఇంజురీస్ అయ్యాయి. దానివల్లే అతనికి బ్లాక్అవుట్స్ లాంటివి వచ్చాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలా తను 10 ఏళ్ల వయసులోనే మెల్లిగా డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు మొదలుపెట్టాడు. ఇదే అతనికి తన చిన్నతనంలో వచ్చిన మొదటి ట్రామా. కానీ అతన్ని పూర్తిగా మార్చేసింది మాత్రం అతని కజిన్ మైకిల్. వియత్నాం వార్ నుంచి వచ్చిన మైకిల్ యుద్ధంలో తను ఎలా మహిళల్ని హింసించేవాడో, ఎలా సెక్సువల్ అసాల్ట్ చేసేవాడో రిచర్డ్కి చెప్పేవాడు. అంతేకాకుండా వాళ్ళని చంపిన డెడ్ బాడీ ఇమేజెస్ రోజు పదే రిచర్డ్కి చూపించేవాడు. రోజు రక్తం, భయం, మరణం, హింస ఇవే రిచర్డ్ లైఫ్ని కప్పేశాయి. ఒక మనిషిని ఇంతలా డిస్ట్రాయ్ చేయొచ్చా అన్న ఆలోచన రిచర్డ్కి పెరిగిపోయింది. కానీ 1975లో జరిగిన సంఘటన అతనిలో ఉన్న మిగిలిన కొంత మానవత్వాన్ని కూడా పీల్చేసింది. ఆ రోజు మైకిల్ తన భార్య జెస్సీతో గొడవపడి తన చేతిలో ఉన్న గన్తో ఆమె మొహం మీద షూట్ చేశాడు. ఆ రూమ్ మొత్తం రక్తం చిమ్మింది. ఇది మొత్తం 15 ఏళ్ల రిచర్డ్ కళ్ళ ముందే జరిగింది. ఆ రోజు రిచర్డ్ కోల్పోయింది చంపడం అంటే భయం అనే మనిషి యొక్క సహజ ఆలోచనలు. ఆ రోజు నుంచి చావు అంటే అతనికి షాక్ కాదు, చావు అంటే ఒక డామినెన్స్, ఒక ఎలిగెన్స్ అని చెప్పి రిచర్డ్ మనసులో నాటుకుపోయింది. రిచర్డ్ టీనేజ్ ముగిసేలోపు పూర్తిగా దారి తప్పాడు. రాత్రులు ఒంటరిగా నడవడం, డ్రగ్స్, చిన్న దొంగతనాలు, సమాధుల దగ్గర తిరగడం వంటివి. స్లోగా అతను సొసైటీకి దూరం అయ్యాడు. ఎప్పుడైతే 1982లో అతను సొంత గ్రామాన్ని వదిలి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్కి చేరుకున్నాడో అక్కడ చీప్ మోటల్స్, స్టోలెన్ కార్స్, కొకైన్ నైట్స్ ఇదే అతని జీవితం. అక్కడే రిచర్డ్కి ఒక ప్రమాదకరమైన అలవాటు మొదలైంది. అదే 12 దాటాక వీధుల్లో తిరుగుతూ అన్ని ఇళ్ళన్నీ అబ్జర్వ్ చేసేవాడు. ఎక్కడ వృద్ధులు ఉన్నారు, ఎక్కడ ఒంటరి మహిళలు ఉన్నారు, ఎక్కడ లాక్ వీక్గా ఉంది. ఇవి చేయడం అతనికి తెలియని థ్రిల్ని ఇచ్చేది. కానీ కొన్ని నెలలకి తర్వాతే తెలిసింది ఆ థ్రిల్ అతనికి ఒక కొత్త మత్తు అలవాటు చేసింది. అదే నిద్రలో ఉన్న వాళ్ళ హెల్ప్లెస్నెస్ని చూడడం. వాళ్ళ ప్రాణాలు తన చేతుల్లో ఉన్నాయనే ఆలోచన రిచర్డ్ని చాలా బాగా ఆకట్టుకునేది. ఆ మత్తే రిచర్డ్ని థెఫ్ట్ నుండి మనుషుల్ని వేటాడే క్రూరమైన ప్రెడేటర్ని చేసింది. 1984 జూన్ 28 లాస్ ఏంజల్స్ నగరం. ఒక అపార్ట్మెంట్. అందులో 79 ఏళ్ల జెన్నీ వ్యాన్కో అనే వృద్ధ మహిళ ఒంటరిగా జీవిస్తుంది. ఎప్పట్లాగే తన పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది. కానీ ఆ రాత్రి ఆమెకు తెలీదు అదే తనకి చివరి రాత్రి అని. టైం సరిగ్గా అర్ధరాత్రి తర్వాత రిచర్డ్ కిటికీ గుండా లోపలికి వెళ్ళి
గాఢ నిద్రలో ఉన్న జెన్నీని తన పదునైన కత్తితో అతి కిరాతకంగా పొడి చేశాడు. అంతేకాకుండా ఆమె గొంతు కూడా కోశాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే చనిపోయిన ఆమె బాడీతో అసాల్ట్ కూడా చేశాడు. జెన్నీ చావుతో కాలిఫోర్నియాలో అసలు రక్తపాతం మొదలైంది. అదే రిచర్డ్ కథకు ప్రారంభం కూడా. 1985 మార్చ్ 17 రాత్రి 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో రిచర్డ్ ఆ ఒక్క రాత్రిలోనే 3 దాడులు చేశాడు. మిరియాని అనే మహిళను గ్యారేజ్ దగ్గర, ఒకాజికాని ఇంట్లో నుదుటి మీద, వెరోనికా అనే మరో మహిళను కార్ దగ్గర షూట్ చేశాడు. అప్పుడే పోలీసులకు అర్థమైంది ఇవన్నీ చేస్తుంది ఒక మర్డరర్ కాదు, రాత్రులు తిరిగే ప్రెడేటర్ అని. కానీ అసలు భయం 10 రోజుల తర్వాత జరిగింది. అదే మార్చ్ 27 జర్జరా మర్డర్. రాత్రి సుమారు 2 గంటలకు విన్సెంట్ జర్జరా అతని భార్య మెక్సికానా ప్రశాంతంగా నిద్రలో ఉన్న టైంలో రిచర్డ్ బెడ్రూమ్లోకి చొరబడి ముందుగా విన్సెంట్ తలకు కాల్చి చంపాడు. మెక్సికాను నగల కోసం బెదిరించాడు. ఆ సమయంలో ఆమె తప్పించుకోవాలని చూసింది. అంతే, వెంటనే ఆమె వైపు 3 గుళ్ళు గురిపెట్టి కాల్చాడు. అయినా కోపం చాలక కిచెన్ నుండి ఒక కత్తిని తీసుకొచ్చి ఆమె ఛాతీపై ఇన్వర్టెడ్ క్రాస్లో కోశాడు. ఆమె 2 కళ్ళు పీకేశాడు. మార్నింగ్ ఆ బాడీలను చూసి పోలీసులతో సహా మొత్తం కాలిఫోర్నియా సిటీ షాక్ అయింది. అలాగే ఆగస్ట్ 8లో ఎలిసా అబోర్తే ఇంటికి వెళ్ళి ఎలైజ్ని కాల్చి చంపాడు. షకీనాని హ్యాండ్ కప్స్ వేసి వాళ్ళ పిల్లల ముందే బ్రూటల్గా అసాల్ట్ చేశాడు. అప్పుడే అతనికి మీడియా ఒక పేరు పెట్టింది. అదే ద నైట్ స్టేకర్. దాని అర్థం రాత్రులు వెంబడించే మరణం. ఈ వార్తలు బయటకు వచ్చే కాలిఫోర్నియాలో ఒక్కసారిగా భయం పుట్టింది. అక్కడి వాళ్ళందరూ నైట్ స్టాకర్కి భయపడి ఎక్స్ట్రా లాక్స్, ఐరన్ బార్స్, గన్స్, ఆల్ నైట్ లైట్స్ పెట్టి నిద్రపోవడం మొదలుపెట్టారు. కానీ లాక్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే వారి మనసుల్ని కదిపే ఆలోచన ఒక్కటే, ఈరోజు నెక్స్ట్ ఇల్లు మందేనా. రిచర్డ్ తన టార్గెట్ని ఎప్పుడూ ఫిక్స్ చేయడు. ఇల్లు ఈజీగా కనిపిస్తే చాలు, డోర్ లాక్ వీక్గా ఉంటే చాలు, ముందుగా మగవాళ్ళని షూట్ చేస్తాడు. ఎందుకంటే ఎదురు తిరగకుండా. తర్వాత మహిళల్ని కట్టేసి బ్రూతల్గా టార్చర్ చేస్తాడు. ఇదే అతని ప్యాటర్న్. విక్టిమ్స్ ర్యాండమ్, లొకేషన్స్ ర్యాండమ్. అందుకనే పోలీసులకి ఈ కేసుని సాల్వ్ చేయడం చాలా కష్టంగా మారింది. కానీ ఎంత తెలివైన కిల్లర్ అయినా ఒక మిస్టేక్ చేస్తాడు. రిచర్డ్ పాపం పండి అతను కూడా అదే మిస్టేక్ చేశాడు. అవేంటంటే కొన్ని క్రైమ్ సీన్స్లో ఒకే రకం షూ ప్రింట్స్ దొరికాయి. ఇంకో ఇంటి విండో స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్స్. మరొక దాడిలో ఒక 13 ఏళ్ల బాలుడికి రిచర్డ్ వచ్చిన ఆరెంజ్ టొయాటాని గమనించాడు. ఇవన్నీ క్లూసు కలిసి పోలీసుల డేటాబేస్లో ఫింగర్ ప్రింట్ రన్ చేస్తే స్క్రీన్ మీద వచ్చిన ఒకే ఒక్క పేరు వెలిగింది. అదే రిచర్డ్ రామ్రేజ్. అంతే, అతని మగ్ షాట్ని మరుసటి రోజు న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో వేయించారు. 1985 ఆగస్ట్ 31 రిచర్డ్ అరిజోనా నుంచి బస్సులో లాస్ ఏంజల్స్కి వచ్చాడు. ఇంకా తనకి ఆ న్యూస్ పేపర్ విషయం తెలీదు. ఒక లిక్కర్ స్టోర్లో న్యూస్ పేపర్ తీసుకున్నాడు. ఆ న్యూస్ పేపర్ చూసిన రిచర్డ్కి సడన్గా షాక్. ఎందుకంటే అందులో పెద్ద అక్షరాలతో నైట్ స్టాకర్ హంటెడ్ అని ఉంది. ఇప్పటి వరకు భయం లేని ముఖంలో మొదటిసారిగా భయం స్టార్ట్ అయింది. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తాడు. కానీ కొంతమంది మహిళలు అతన్ని గుర్తుపట్టి అరవడం మొదలుపెట్టారు. అంతే, వెంటనే రిచర్డ్ని జనాలు వెంటపడ్డారు. ఏళ్ల తరబడి లాస్ ఏంజల్స్కి నిద్ర లేకుండా చేసిన వాడిని అదే జనాలు కర్ర రాళ్లతో రిచర్డ్ని నేల కూల్చేశారు. పోలీసులు వచ్చి రక్తం అడుగులో ఉన్న రిచర్డ్ని కస్టడీలోకి తీసుకున్నారు. కానీ ఎంత జరిగినా రిచర్డ్ ముఖంలో పశ్చాత్తాపం అస్సలు లేదు. కోర్టులో నవ్వుతున్నాడు. కెమెరా వైపు చూస్తూ డెవిల్ సైన్స్ చేస్తున్నాడు. కోర్టులో అతను చేసిన 13 మర్డర్స్, 11 సెక్సువల్ అసాల్ట్స్, 5 అటెంప్ట్స్ మర్డర్స్కి రిచర్డ్కి డెత్ సెంటెన్స్ పడింది. జైల్లో కూడా రిచర్డ్ తన్ను తాను ఒక డార్క్ లెజెండ్గా భావించేవాడు. 2013లో ప్రిజన్లో క్యాన్సర్తో చనిపోయేంత వరకు కూడా అతనిలో మార్పు రాలేదు. రిచర్డ్ పుట్టుకతో రాక్షసుడు కాదు,
చిన్నప్పుడు అతనికి జరిగిన సంఘటనలు అతనిలోని మానవత్వాన్ని నెమ్మదిగా చంపేశాయి. అలాగని అతను అమాయకుడు కూడా కాదు. చిన్నప్పుడు చీకటి అతన్ని మార్చేసింది, కానీ అతన్ని హంతకుణ్ణి చేసింది మాత్రం అతని నిర్ణయాలే. అతను చంపింది కేవలం మనుషుల్ని మాత్రమే కాదు, ఇల్లు అంటే సురక్షితమనే నమ్మకాన్ని. అందుకే ఇప్పటికీ అమెరికాలో చాలామందికి అతని పేరు వినగానే గుర్తుకొచ్చేది ఒక్కటే, రాత్రి 2 గంటలు. సో గాయ్స్, ఇది మన సైకో సిరీస్లో ఫస్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే కన్ఫామ్గా కామెంట్ చేయండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.